గుడ్డు మంచి ఆరోగ్యకరమైన ఆహారంగా పేరొందింది. పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల రోజుకు కనీసం ఒక్క గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. డైటింగ్ చేసేవారు, వ్యాయామం చేసేవారు కూడా అధికంగా గుడ్లను తీసుకోవడం సాధారణమే. అయితే తాజాగా గుడ్డు ధరలు అకస్మాత్తుగా భారీగా పెరగడంతో వినియోగదారులు కంగారు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేని విధంగా కొన్ని చోట్ల ఒక్క గుడ్డు ధర ₹8 దాటింది. వ్యాపారుల వివరాల ప్రకారం ఉత్తర భారత రాష్ట్రాలకు ఎగుమతులు పెరగడం, మొన్నటి మోంతా తుఫాన్ వల్ల పౌల్ట్రీ రంగానికి జరిగిన నష్టమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. కార్తీక మాసం ముగిసిన వెంటనే నాన్ వెజ్ను కోరుకునేవారు మార్కెట్లకు అధిక సంఖ్యలో రావడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగి ధరలు మరింత పెరిగిపోయాయి. రిటైల్ మార్కెట్లో గుడ్లు డిమాండ్ను బట్టి ₹8 కంటే ఎక్కువకే అమ్మకాలు జరుగుతున్నాయి. కూరగాయల ధరలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలకు గుడ్డు ధర కూడా భారంగా మారింది. హోల్సేల్ మార్కెట్లో 100 గుడ్ల ధర చరిత్రలోనే అత్యధికంగా 673కు చేరింది. ఉత్తర భారతదేశంలో చలికాలం తీవ్రత పెరగడంతో అక్కడ గుడ్ల వినియోగం అధికమైందని, ఫలితంగా తెలంగాణ, ఏపీ నుంచి అక్కడికి గుడ్ల సరఫరాలు పెరిగాయని పరిశ్రమలు చెబుతున్నాయి. అదనంగా ఇటీవలి ఈ 2 రాష్ట్రాల్లో వ్యాధుల ప్రభావంతో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో ఉత్పత్తి తగ్గడం కూడా ధరల పెరుగుదలకి మరో కారణమైంది. ఉత్పత్తి స్థాయి మెరుగుపడే వరకు గుడ్డు ధరలు మరికొన్ని రోజులు ఇలా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా. ఇదే సమయంలో రైతు బజార్లలో గుడ్ల విక్రయాలు పెంచి కొంతమేర వినియోగదారుల భారం తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖలో ప్రస్తుతం ఒక్క గుడ్డు ₹6.60కు అమ్ముతున్నట్లు సమాచారం. విశాఖ హోల్సేల్ మార్కెట్లో 100 గుడ్లు ₹673, రిటైల్లో ఒక్క గుడ్డు ₹7 నుంచి ₹8. చిత్తూరు, హైదరాబాద్ హోల్సేల్ మార్కెట్లలో 100 గుడ్లు ₹635 ఉండగా, రిటైల్లో ఒక్క గుడ్డు ₹6.50 నుండి ₹7 వరకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.